గొప్పతనం, ఈ దేశం యొక్క గొప్పతనం. ఒక గార్డెన్ లో మీకు ఒకే కలర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటే కనుక ఆ గార్డెన్ వైపు ఎవరు చూడరండి పెద్దగా. కానీ దాంట్లో డిఫరెంట్ కలర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటే కనుక ప్రతి ఒక్కరి చూపుని కూడా ఆకర్షిస్తుంది. అటువంటి గార్డెనే మన భారతదేశం అంటే. రైట్. ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ దట్ థింగ్. ఇది మన భారతదేశం యొక్క సంస్కృతి. దీన్ని చెడగొట్టాలి అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. ఫరూక్ గారు, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి ఏంటండి? మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ వేరే రకాల మాట్లాడడం కానీ జరుగుతుంటుందా? పాకిస్తాన్ లో అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి. బట్ ఇవాళ అంటే ఈ లాస్ట్ 3-4 డేస్ 2-3 డేస్ నుంచి ఏదైతే ఈ డిబేట్స్ లో దాని తర్వాత ఎక్కువగా చదవటం లేకపోతే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అని చెప్పేసి చూస్తుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉందండి. చాలా దారుణంగా ఉంది. ఒక వాటర్ బాటిల్ వచ్చేసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 140 రూపాయలు ఉంది అని చెప్పేసి, ఒక లీటర్ పాలు వచ్చేసి 220 రూపాయలు 230 రూపాయలు ఉంది అని చెప్పి విన్నాను. అదే విధంగా 4 బ్రెడ్ ముక్కలు ఉండేటటువంటి బ్రెడ్ ప్యాకెట్ 300 రూపాయలకు అమ్ముతున్నారని చెప్పేసి విన్నాను. అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గమనించండి సార్. నేనేమంటానంటే ఇటువంటి సమయంలో ఏంటంటే చాలా దూరదృష్టితో వారి యొక్క ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలంటే, ఇటువంటి వాళ్ళని కనుక మనం కంట్రోల్లోకి తీసుకొని రావాలంటే కనుక వారి యొక్క ఆర్థిక మూలాలను ఏరి మరీ కొట్టాల్సినటువంటి అవసరం. అది నేనైతే 130 రూపాయలండి, 300 రూపాయల 300 రూపాయలండి బ్రెడ్. మేము 10 ప్యాకెట్లు కొంటామండి, 30 రూపాయలకి మంచి బ్రెడ్లు దొరుకుతాయి మనకి. అది పరిస్థితి సార్. కాబట్టి నేను అనేది ఏంటంటే సార్, అంటే నేను ఇంకొక పాయింట్, నేను ఇవాళ ఫ్రైడే జరిగింది కదా సార్, ఇవాళ ఫ్రైడే నిన్న ఐ థింక్ మీ 99 టీవీ మాధ్యమం ద్వారానే నిన్న మనం ఒక డిబేట్ లో ఉన్నప్పుడు సోదరులు మన ఇంకో ఆయనతో మన డిబేట్ లో ఉన్నప్పుడు ఒక అపీల్ చేశాం మేము. ఆ అపీల్ ఏంటంటే, మీరు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పై మీరు అందరూ కూడా మీరు రోడ్లపైకి వచ్చారు, అన్ని మసీదుల్లో కూడాను ప్రసంగాలు చేశారు, చాలా బాగుంది. కానీ అక్కడ ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. కానీ ఇక్కడ మాతో పాటు జీవిస్తున్నటువంటి 26 మంది హిందూ సోదరులు ప్రాణాలు కోల్పోయారు. మరి దీనిపై మనం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది కదా అని చెప్పేసి ఒక కాల్ నిన్న ఐ థింక్ లెస్ దాన్ 24 hours అవుతుంది సార్. ఇవాళ ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత మీరు సోషల్ మీడియా చూడండి, మొత్తం కూడాను ఫుల్ ఆఫ్ ర్యాలీస్. దాని తర్వాత రాత్రి సాయంత్రం అయ్యేటప్పటికి అస్దీన్ అవేసి గారు కూడాను కాల్ ఇచ్చాడు, అది బ్లాక్ రిబ్బన్ ధరించి మీరు నమాజ్ కి రండి అని చెప్పేసి. మన రాష్ట్రంలో అయితే మట్టుకు నేను ఎస్పెషల్లీ విజయవాడలో 3-4 ప్రాంతాల్లో ఐ థింక్ మీ 99 టీవీ కూడాను మసీదుకి వచ్చి కవర్ చేసింది. అక్కడ ఉన్నటువంటి మౌలానా గారు, మత పెద్ద గారు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అనేది, పాకిస్తాన్ గురించి ఏ రకంగా మాట్లాడారనేది విన్నారు. దాని తర్వాత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎవరైతే ఈ అసూలు బాసారో, ఎవరైతే హత్య కాబట్టారో, ఎవరైతే వారి ప్రాణాలు త్యాగం చేశారో వారి కోసం ప్రత్యేకమైనటువంటి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి, ఈ దేశం ఎప్పటికి కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి, ఈ సమయంలో భారతదేశానికి మనం అందరం కూడా భారతీయులంలా ఒక యూనిటీగా మనం ఉండాలి అని చెప్పేసి, అది అయిన తర్వాత ఇమీడియట్ గా ప్రేయర్స్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి పాకిస్తాన్ డౌన్, పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పేసి నినాదాలు చేస్తూ మొత్తం రోడ్లు ఎక్కినటువంటి సందర్భం. ఆటోనగర్ గేట్ దగ్గర నుంచి తీసుకొని సనత్ నగర్ వరకు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇటువైపు వచ్చేసి మీకు పంజాబ్ సెంటర్ వైపు. కాబట్టి సార్ వెరీ సింపుల్ సార్, నేనేమంటానంటే ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, లెట్ us యునైట్ యాజ్ ఏ ఇండియన్. దట్స్ కొన్ని సందర్భాలు వస్తాయి, ఆ సందర్భంలో మేము భారతీయులం అని చెప్పేసి మమ్మల్ని మేము సంబోధించుకుంటే మేము ఈ కంట్రీకి స్ట్రెంగ్తన్ అవుతాం సార్. అలా కాకుండా దాన్ని డైవర్ట్ చేస్తూ కొంచెం ఇష్యూ, ఎందుకంటే మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విప్పి చూపించి లేకపోతే వాడిని చేసి ఇదిగోండి ముస్లింలే అంటే కనుక వాడు పన్నినటువంటి పన్నాగంలో మేము ఎక్కడ మేమైతే అలవాటు పడినటువంటి ప్రాణాలు సార్ మావైతే. ఎందుకంటే గత 75-80 సంవత్సరాల నుంచి మా యొక్క దేశభక్తిని శంకిస్తూనే వస్తున్నారు. మేము ఆ సర్టిఫికెట్లు కొంతమంది పంచుతూ ఉంటారు, ఆ సర్టిఫికెట్లు తీసుకునే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. ఇదంతా కూడాను మేము అలవాటు పడిపోయిన ప్రాణం మాకు. కానీ ఈ సమయంలో ఏంటంటే, మా ముస్లిం సోదరుల మనోభావాల కన్నాను ఈ భారతదేశం యొక్క మనోభావాలు నాకు ఎక్కువ ఇంపార్టెంట్, ఈ భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి అందరు కూడాను ఈ అంశాన్ని పరిగణిస్తారని, ఇది అయిపోయిన తర్వాత నా మీద దొమ్మెత్తిపోయండి, ఇది అయిపోయిన తర్వాత మళ్ళా ముస్లింలు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి మీరు ఎంత తిడతారో తిట్టండి, ఎందుకంటే అలవాటు పడిన ప్రాణం కాబట్టి భరిస్తాము, ఇబ్బంది ఏం లేదు. ఓకే, రైట్. శాస్త్రి గారు, సార్ పతనం మొదలైందా?
లీటర్ పాలు 230 అట, వాటర్ బాటిల్ 140 అట, బ్రెడ్ 140 అట. మీరు అర్థం చేసుకోండి, అది ఆర్థిక వ్యవస్థ వాళ్ళది పతనం అయిపోయింది. వాళ్ళకి ఆల్రెడీ సిచ్యువేషన్ వర్స్ట్. ఎందుకంటే మీకు నేను వాళ్ళకి 216 మంది జనరల్స్ ఉంటారు. 2 స్టార్ జనరల్స్ 184, 3 స్టార్ జనరల్స్ అరౌండ్ 30 మంది, ఒక 4 స్టార్ జనరల్స్ ఇద్దరు. ఇవాళ ఆయన ఆల్రెడీ ఆర్మీ చీఫ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేసాడు. ఆయన ఆర్మీ చీఫ్ వాళ్ళ ఫ్యామిలీని అమెరికా, యూకే షిఫ్ట్ చేసాడు. వాళ్ళకి ఫ్యామిలీ షిఫ్ట్ చేసాడు. సో వాళ్ళకి ఏంటంటే మీరు అర్థం చేసుకుని వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్మీ, అది వాళ్ళ ఆర్మీ టెర్రరిస్ట్ ఆర్మీ. సో దాన్ని మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాగ ఎకానమీ కొలాప్స్ అని ప్రజల్ని పట్టించుకోలేదు వాళ్ళు. వాళ్ళకి ప్రజలకి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి లేకుండా చేసేసారు. అదేంటంటే ఎక్కడైతే రాజకీయ వ్యవస్థ కోల్పోయిందో, రాజకీయ వ్యవస్థ తనక ఉనికిని కోల్పోయిందో, దాన్ని ఏంటంటే వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకుని మీరు అక్కడ ఎన్నికలు నెగ్గాలంటే ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్ లో పోలీస్ SHO ఫామ్ నెంబర్ 47 కన్నా సంతకం పెట్టి ఇచ్చేస్తే వాడు నెగ్గేసినట్టే. ఫామ్ నెంబర్ 47 వాడు సంతకం పెట్టి ఇచ్చేస్తే వాడు నెగ్గేసినట్టు. అటువంటి వ్యవస్థలో ఉన్నారు వాళ్ళు. ఆర్మీ ఎవరిని అనుకుంటే వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ చేసుకుని, ఎవరిని కావాలంటే వాళ్ళని ఎమ్మెల్యే చేసుకుని, ఎంపీ చేస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఆ లూప్ హోల్స్ ని అర్థం చేసుకున్నారు, దానికి తగ్గట్టుగా ఇచ్చేశారు. వాళ్ళకి ఏంటంటే